హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుట నాకు బోధించుము. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, ప్రభువా, లోకంలో వ్యర్థమైన కార్యములను చూడకుండానట్లుగా అన్యాయమును, అక్రమమును, పాపమును, అవును, వ్యర్థమైన వాటన్నింటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి. అలాగే నీ మార్గములలో నడవడం నాకు నేర్పించండి, నీ మార్గములో జీవించడం నాకు నేర్పించండి. విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ తొట్టిల్లిపోకుండా నీ యందు భయభక్తి కలిగి జీవించడానికి, నీ హృదయానుసారంగా నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నాకు నేర్పించండి ప్రభు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, దైవికమైన భయం కలిగి జీవిస్తున్నావా? అవును, వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనం కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చూసేవారుగా ఉంటున్నారు. వ్యర్థమైన వాటిని చూసేవారుగా మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చాలా వ్యర్థమైన వాటిని చూసేవారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యానికి చోటు ఉండదు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు, దేవుని యొక్క పాటలు విని కనీసం నేర్చుకోవడానికి కూడా ట్రై చేయరు. కానీ దేవుడి దాసుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా, అనుసరించకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడవడానికి నాకు నేర్పించమని. సహోదరి సహోదరుడా, వ్యర్థమైన వాటిని కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఆయన దర్శనముల కొరకై వేచి ఉండు. ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకోవడానికి ఇష్టపడు. ఆయన మార్గంలో నడిపించడం అని దేవుని సహాయాన్ని కోరు. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఈ ప్రపంచంలోనే ఒక ఉత్తమమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.